హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 8, 9, 10, 11 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు డెరివేటివ్ ఫార్ములాస్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఓకే, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందని చెప్పుకున్నామమ్మా. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుందని. అదేవిధంగా ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు 1 అవుతుంది. అండ్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n. సో ఏదైనా ఎక్స్ పవర్ n ఫార్ములాలో ఉంది అంటే డెరివేటివ్ అనేది ఏమవుతుందంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అవుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం కొన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ అనేవి కూడా నేర్చుకున్నాం. ఏంటవి? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందని నేర్చుకున్నాం, కాస్ ఎక్స్ అని. అండ్ అదేవిధంగా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అని. అండ్ నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని. అండ్ కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం నేర్చుకున్నాం, మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ నేర్చుకున్నాం కదా. టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుందని. అండ్ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుందని నేర్చుకున్నాం. ఇంతవరకు నేర్చుకున్నాం కదా. అండ్ అలాగే ఏవైనా టూ ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ డెరివేటివ్ ఫైండ్ చేయాలనుకోండి. అంటే సపోజ్ యువి అనేవి టూ ఫంక్షన్స్, వీటి యొక్క ప్రొడక్ట్ యొక్క డెరివేటివ్ కావాలి అంటే ఏ విధంగా చేస్తాం, ఫస్ట్ యు యొక్క డెరివేటివ్ ఇంటూ వి ప్లస్ యు ఇంటూ వి యొక్క డెరివేటివ్ చేయాలి. అదేవిధంగా డివిజన్ అయితే ఏం చెప్పుకున్నాం, d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ యూ యొక్క డెరివేటివ్ అంటే v ఇంటూ du/dx. ప్రొడక్ట్ అయితే ప్లస్ తీసుకున్నాం కదా, డివిజన్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. u ఇంటూ dv/dx బై v స్క్వేర్, న్యూమరేటర్లో ఏది ఉంటే దాని యొక్క స్క్వేర్ తీసుకోవాలి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఎవరైనా కనుక ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానమ్మా, తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను ఈ ఫార్ములాస్ అన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈరోజు క్లాస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మనం ఇంకొన్ని డెరివేటివ్స్, అంటే ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్, అదేవిధంగా లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అండ్ ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏ విధంగా ఉంటుందో చూసి ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందో చూద్దాం. మనకి డెరివేటివ్ అంటే డెఫినిషన్ ఏం తెలుసమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏదైనా ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమని డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆర్ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేశారు డెరివేటివ్ని, లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని డిఫైన్ చేశారు. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్. ఓకేనా. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కావాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. అంతేనా. సో దట్ ఎంప్లాయిస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఏంటి ఇక్కడ, ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై హెచ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, లిమిట్ h టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ హెచ్ అని రాయొచ్చు, మైనస్ ఈ పవర్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే గనక ఈ పవర్ ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ ఉన్న టూ టర్మ్స్లో ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ అనేది కామన్ తీసేస్తే ఇంకేముంటుంది, ఈ పవర్ హెచ్ -1 బై హెచ్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్
లిమిట్ h టెన్స్ టు 0 e పవర్ h మైనస్ 1 బై h. ఇది స్టాండర్డ్ లిమిట్ అమ్మా. లిమిట్ h టెన్స్ టు 0 e పవర్ h మైనస్ 1 బై h అనేది స్టాండర్డ్ లిమిట్. వాల్యూ ఏం తెలుసు మనకి? 1 అని తెలుసు. సో e పవర్ x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ x అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే e పవర్ x యొక్క డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా? e పవర్ x. గుర్తుపెట్టుకోవాలి, e పవర్ x యొక్క డెరివేటివ్ ఎప్పుడు ఏమవుతుందమ్మా? e పవర్ x అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా log x యొక్క డెరివేటివ్ ఏమవుతుందో చూద్దాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు నేను log x అని కన్సిడర్ చేశాను. ఇప్పుడు log x యొక్క డెరివేటివ్ కావాలి. సో డెరివేటివ్ అంటే మనం ఏ విధంగా డినోట్ చేస్తాం? f డాష్ ఆఫ్ x ఆర్ d బై dx ఆఫ్ f ఆఫ్ x అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు? లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h అని కదా డిఫైన్ చేశారు. ఇక్కడ f ఆఫ్ x అంటే ఏంటి? ఇక్కడ f ఆఫ్ x అంటే log x. మనకి log x యొక్క డెరివేటివే కదా కావాలి. సో f ఆఫ్ x ప్లస్ h ఏమవుతుందమ్మా? f ఆఫ్ x ప్లస్ h అంటే x ప్లస్లో x ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు d బై dx ఆఫ్ f ఆఫ్ x అంటే ఏంటి? log x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే వాల్యూ ఏమొచ్చింది? log ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే ఏంటి తెలుసు? log x బై h. అండ్ ఇక్కడ మనకి log m మైనస్ log n అంటే వాల్యూ ఏం తెలుసు? log m బై n అని రాయొచ్చు కదా. సో అదేవిధంగా ఇక్కడ log x ప్లస్ h మైనస్ log x ఉంది. అంటే ఆ వాల్యూని మనం ఏ విధంగా రాయొచ్చు? లిమిట్ h టెన్స్ టు 0 log x ప్లస్ h బై h అని రాయొచ్చు. ఓకే, బై h దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 log x ప్లస్ h బై xని ఇప్పుడు x ప్లస్ h బై x ఉంది కదా, ఈ వాల్యూని మనం సెపరేట్గా రాస్తే x బై x ప్లస్ h బై x అని రాయొచ్చు. x అనేది క్యాన్సిల్ అయితే ఏముంటుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ h బై x అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? log 1 ప్లస్ h బై x బై h. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు నేను సపోజ్ h బై x ఈక్వల్ టు t అని కన్సిడర్ చేశాను అనుకోండి. h ఈక్వల్ టు ఏమవుతుంది? tx అవుతుంది. అంతేనా? ఇక్కడ h టెన్స్ టు 0 కదా. సో h టెన్స్ టు 0 అయితే h బై x అనేది టెన్స్ టు 0 అవుతుంది. h బై x అంటే ఏంటి? t టెన్స్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు 0 log 1 ప్లస్ h బై x అంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేసాం? t కన్సిడర్ చేసాం. బై h అంటే వాల్యూ ఏమైంది? tx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ x అనేది కాన్స్టెంట్ కదమ్మా. సో 1 బై x ఇంటూ లిమిట్ t టెన్స్ టు 0 ఇంకేముంటుందమ్మా? log ఆఫ్ 1 ప్లస్ t బై t ఉంటుంది. అగైన్ మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే లిమిట్ x టెన్స్ టు 0 log 1 ప్లస్ x బై x అంటే అది స్టాండర్డ్ లిమిట్. ఆ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుందని తెలుసు. సో 1 బై x ఇంటూ 1 బై x అయ్యింది. అంటే log x యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? 1 బై x. d బై dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి? 1 బై x. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏ పవర్ x యొక్క డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? డెరివేటివ్ అంటే ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం? డెఫినిషన్ నుంచి లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h కదా. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? f ఆఫ్ x ఈక్వల్ టు ఏ పవర్ x అని కన్సిడర్ చేద్దాం. f ఆఫ్ x ప్లస్ h ఏమవుతుంది? x ప్లస్లో x ప్లస్ h పెట్టండి, ఏ పవర్ x ప్లస్ h. ఓకేనా? సో d బై dx ఆఫ్ f ఆఫ్ x అంటే ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h వాల్యూ ఏంటి? ఏ పవర్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే ఏ పవర్ x బై h. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు
లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ని మనం ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ హెచ్ అని రాయొచ్చు కదా, మైనస్ ఏ పవర్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏ పవర్ ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు, ఓకేనా. సో ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది, ఏ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్. ఓకే, ఇక్కడ ఈ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్ అనేది స్టాండర్డ్ లిమిట్ అమ్మా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనేది స్టాండర్డ్ లిమిట్ అమ్మా. ఈ స్టాండర్డ్ లిమిట్ వాల్యూ లాగ్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది, లాగ్ ఏ అవుతుంది, ఓకేనా. దేర్ ఫోర్ ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అవుతుంది, ఓకేనా. అర్థమైందా, ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చాయి కదమ్మా. ఏంటవి, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, అండ్ అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా, 1 బై ఎక్స్, అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఓకేనా. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. చూడండమ్మా, 8th ప్రాబ్లము ఏమంటున్నారు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 sin x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ 5 sin x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి, ఓకేనా. అయితే మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటే మనం ఏ విధంగా రాయొచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో ఇదే విధంగా ఇక్కడ ఏం రాయొచ్చు మనం, డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అని రాయొచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనేది కాన్స్టెంట్ కదా. సో 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని రాయొచ్చు, ఓకే. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది అని తెలుసు, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఉంది. ఇది ఏ విధంగా ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములాలో ఉంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం, ఫస్ట్ యూ యొక్క డెరివేటివ్ అంటే వి ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్, ఓకేనా. సో అప్లై చేయండి ఫార్ములా. ఇక్కడ యూ ప్లేస్లో ఏముంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, వి ప్లేస్లో లాగ్ ఎక్స్ అని తీసుకోండి. ఏమవుతుంది, ఫార్ములా అప్లై చేస్తే ప్లస్ వి ఇంటూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ యూ యొక్క డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ యూ ఇంటూ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి, కాస్ ఎక్స్, 5 కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, డి బై డి, ఇప్పుడే ఫైండ్ చేసాం మనం, ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అయింది ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం ఫైండ్ చేసాం, 1 బై ఎక్స్ అవుతుందని తెలుసు. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి, 1 బై ఎక్స్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ అని రాయొచ్చు. దేర్ఫోర్ డెరివేటివ్ ఆఫ్ 5 sin x ప్లస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 cos x ప్లస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది, ఓకేనమ్మా, అర్థమైందా. సో ఫార్ములాస్ అనేవి తెలిస్తే డెరివేటివ్ ఫైండ్ చేయడం అనేది చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
నైన్త్ ప్రాబ్లమ్ ఏమంటున్నారు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో డెరివేటివ్ ఏం ఫైండ్ చేయాలమ్మా, డెరివేటివ్ ఆఫ్ 5 పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం, సెపరేట్ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ 5 పవర్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఒక్కొక్క డెరివేటివ్ చూడండమ్మా. 5 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా, ఏ పవర్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో ఏముంది, 5 ఉంది. మనకి ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసు, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అని తెలుసు కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది అంటే డెరివేటివ్ ఏమవుతుంది, 5 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 5 అవుతుంది. ప్లస్ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్, మనకి లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, 1/x అని తెలుసు కదా. 1/x అంటే 1/x ప్లస్ ఇక్కడ మీరు చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఏ విధంగా ఉంది, యూవీ ఫార్ములాలోనేనా ఉంది. సో మనకి యూవీకి డెరివేటివ్ ఏ విధంగా చేయాలని తెలుసు కదా. ఏ విధంగా చేయాలి, ఫస్ట్ యూ యొక్క డెరివేటివ్ వి ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ యూ ఇంటూ వి యొక్క డెరివేటివ్ డివి బై డిఎక్స్. ఓకే, సో ఇక్కడ యూ అంటే ఎక్స్ క్యూబ్ అని, వి అంటే ఈ పవర్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. ఏమవుతుంది, ఫస్ట్ యూ యొక్క డెరివేటివ్ కదా, సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇప్పుడు యూ ఇంటూ అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ వి యొక్క డెరివేటివ్, వి అంటే ఏంటి అనుకున్నాం ఇక్కడ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో చేయండి. 5 పవర్ ఎక్స్ లాగ్ 5 ప్లస్ 1/x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే ఏ విధంగా ఉందమ్మా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఏంటుంది, ఎక్స్ క్యూబ్ అంటే ఎన్ ప్లేస్లో 3 పెట్టండి. 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 దట్ ఈస్ 3x స్క్వేర్. ఓకే, సో ఏమవుతుంది 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అవుతుందని తెలుసు. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 5 పవర్ ఎక్స్ లాగ్ 5 ప్లస్ 1/x. ఇక్కడ 2 టర్మ్స్లో కూడా ఈ పవర్ ఎక్స్ అనేది కామన్ ఉందమ్మా. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకేముంటుంది, 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. ఇక్కడ ఫార్ములాస్ అన్నీ కూడా ప్రాబ్లం చేసిన ప్రతిసారి నోట్ చేస్తూ ఉంటే కనుక అవి మీకు మైండ్లో ఫీడ్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లమ్ ఏమంటున్నారు, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ఎక్స్ పవర్ 100 దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ 100 అని ఇచ్చారు. ఓకేనా, సో డెరివేటివ్ అంటే మనం ఏ విధంగా డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం, లేదా డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి వాల్యూ ఇక్కడ, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ 100. ఓకే, సో ఇప్పుడు డెరివేటివ్ సెపరేట్గా చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 1 అనేది ఏంటి, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏం చెప్పాను, 0 అని కదా. ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ విధంగా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆ విధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎన్ ప్లస్లో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది 1 ప్లస్ సో ఆన్ ప్లస్
ఎక్స్ పవర్ 100, ఎన్ ప్లేస్లో 100 కదా, 100 ఇంటూ ఎక్స్ పవర్ 100 మైనస్ 1 అంటే 99. ఓకేనా? సో ఇదేంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ 1 కావాలి. అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 100 ఇంటూ 1 పవర్ 99 అంటే 1. ఓకేనా? సో 100 ఇంటూ 1 100 అవుతుంది. ఇది ఏ విధంగా ఉందమ్మా, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? ఏ విధంగా ఉంది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ 100 ఉంది. అంటే ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కదా, అంటే ఇక్కడ 100 న్యాచురల్ నెంబర్స్. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం తెలుసమ్మా, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏం తెలుసు, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అని తెలుసు. ఇక్కడేంటి 100 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఏమవుతుంది 100 ఇంటూ 100 ప్లస్ 1 అంటే 101/2. 250s 100, 50 ఇంటూ 101 అంటే ఏమవుతుంది 5050. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్ చూడండి అమ్మా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5 then prove that f dash of 0 plus 3 into f dash of minus 1 equal to 0. ఓకేనా? సొల్యూషన్ ఫస్ట్ f of x ఏమి ఇచ్చారు, f of x ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5 ఇచ్చారు. డెరివేటివ్ అంటే f dash of x కదా, f dash of x అంటే ఏం రాయొచ్చు, d/dx ఆఫ్ f of x అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు d/dx ఆఫ్ f of x అంటే వాల్యూ ఏంటి ఇక్కడ 2x² ప్లస్ 3x మైనస్ 5. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, d/dx ఆఫ్ 2x² ప్లస్ d/dx ఆఫ్ 3x మైనస్ d/dx ఆఫ్ 5. ఓకే, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ x² యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, మనకి x పవర్ n అంటే డెరివేటివ్ ఏమని తెలుసు, x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అని తెలుసు. కాబట్టి ఇక్కడ x² అంటే ఏమవుతుంది 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 కదా, ప్లస్ 3x యొక్క డెరివేటివ్ 3 అంటే కాన్స్టెంట్, x యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది 1 అవుతుంది, మైనస్ 5 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4x ప్లస్ 3 ఇంటూ 1 3 అవుతుంది. ఇదేంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఓకేనా? నౌ మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫైండ్ చేద్దాం. మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు 4x ప్లస్ 3 అని తెలుసు కదా, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 0 కావాలి కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, 4 ఇంటూ 0 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 1 ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి, 4 ఇంటూ -1 ప్లస్ 3 అంటే -4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1 అయ్యింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 వాల్యూ ఫైండ్ చేయండి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే 3 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఏమవుతుందమ్మా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 8 to 11 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.